ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో అక్టోబర్ మాస గోచార ఫలితాలు ధనస్సు రాశి వారికి. ఈ ధనుసు రాశి నుండి ఖగోళంలో గ్రహాలు ఏ ఏ భావాల్లో స్థితి పొంది ఉన్నాయి అనేది చూద్దాము. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఈ ధనుసు రాశి నుండి 3లో రాహు సంచారం చేస్తున్నాడు ఈ మాసంలో. 4లో వక్రించిన శని సంచారం చేస్తున్నాడు మాసాంతం వరకు. 7లో గురు 18 వరకు సంచరించి 19వ తేదీ నుండి కర్కాటక రాశిలో అష్టమంలో సంచారం చేస్తున్నాడు ఈ మాసాంతం వరకు కూడా. ఇక నవమంలో సింహరాశిలో కేతు మాసమంతా సంచారం. శుక్రుడు 8 వరకు సంచరించి సింహరాశిలో 9 నుండి కన్యా రాశిలో 10లో సంచారం చేస్తాడు మాసాంతం వరకు. ఇక బుధుడు మొదటి 2 రోజులు సంచరిస్తాడు. రవి 16 వరకు సంచరిస్తాడు 10లో కన్యా రాశిలో. శుక్రుడు 9 నుండి ఇక మాసాంతం వరకు అని చెప్పుకున్నాం. ఇక 11లో రవి రాశి మార్పు చెంది 11లోకి 17 నుండి మాసాంతం వరకు సంచరిస్తాడు. బుధుడు కూడా 3 నుండి 24 వరకు 11లో సంచారం సాగిస్తాడు. అయితే కుజుడు ఈ మాసంలో 26 వరకు కూడా ఈ 11వ స్థానంలో తులారాశిలో సంచారం చేస్తాడు. ఇక 27 నుండి వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు వ్యయంలో కుజుడు ఆ 3 రోజులు మాసాంతం వరకు కూడా. ఇది ఈ వృశ్చిక రాశిలోనే బుధుడు కూడా 24 నుండి మాసాంతం వరకు కూడా వ్యయ స్థానంలో సంచారం చేయటం జరుగుతుంది. ఇది గ్రహాల స్థితిగతులు. ఈ మాసంలో 4-5 గ్రహాలు గురుడు, శుక్రుడు, బుధుడు, రవి, కుజ స్థాన మార్పులు చెందటం జరుగుతుంటూ ఉంటుంది. కొన్ని హెచ్చుతగ్గులు కొన్ని వారాలకి అనుకూలం, ప్రతికూలతలు ఇలా మిశ్రమంగా కనిపిస్తూ ఉంటాయి. ఓవరాల్గా చెప్పాలి అంటే కనుక ఇక వక్రించిన శని 4లో అనుకూలం లేడు. 19 నుండి అష్టమంలో గురు అనుకూలంలో లేడు. శుక్రుడు బాగానే 9వ తేదీ నుండి 10లో అనుకూలంగా ఉండడు శుక్రుడు అనేది చెప్పచ్చు. బుధుడు కొన్ని రోజులు అనుకూలంగా ఉండడు మాసాంతంలో. ఇక కుజుడు 11లో అనుకూలం, మాసాంతంలో 3 రోజులు కొద్దిగా ప్రతికూలంగా ఉంటాం. ఏదేమైనా ఈ గ్రహ స్థితిగతుల అంచనాలను బట్టి చూస్తే ఈ ధనుసు రాశి వారికి మేజర్గా మంచి ఫలితాలు ఉంటాయి. సానుకూల ఫలితాలు ఆశించవచ్చు. మెరుగైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయి. అయితే మొదటి 3 రోజులు వృత్తి వ్యాపారాలలో గృహానికి సంబంధించిన అధిపతి బుధుడు తన సొంత రాశిలో కన్యా రాశిలో మొదటి 3 రోజులు సంచరిస్తాడు కాబట్టి ఆ టైంలో మంచి ఫలితాలు ఆశించవచ్చు. అలాగే వ్యాపారంలో, ఉద్యోగంలో కూడా పెద్ద ఛాలెంజెస్ని పూర్తి చేసుకోగలుగుతారు అనేది సూచిస్తుంది. ఇక అక్టోబర్ 3 నుండి 24 వరకు అయితే కనుక బుధుడు 11లో సంచారానికి వ్యాపారులకి, ఉద్యోగులకి కూడా సానుకూల ఫలితాలు మంచిగా ఉంటాయి అనేది సూచించవచ్చు. ఇక జీతాలు పెరగడం, ఉద్యోగస్తులకైతే వ్యాపారంలో ఉన్న ఉద్యోగస్తులకి, వాళ్ళ కింద ఉద్యోగస్తులకి, ఉద్యోగంలో ఉన్న ఉద్యోగస్తులకి ఎవరైనా సరే వృత్తిపరంగా జీవనోపాధి కోసం ఉండే వాళ్ళందరికీ కూడా ఇంక్రిమెంట్లు రావటం కానీ, జీతాలు పెరగటం కానీ, ఇతర ప్రయోజనాలు కలిగేదానికి వారికి వారి రంగాలలో ఆస్కారం కనిపిస్తుంది ఉంది గోచారంలో. ఇక బుధుడు చివరి వారంలో వ్యయంలో సంచారానికి బలహీనపడతాడు. దీనివల్ల ప్రమాదకర నిర్ణయాలు తీసుకోవడం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఈ వారంలో, లాస్ట్ వారంలో. జాబులో కూడా మార్పులకి తీసుకోవడం కనిపిస్తుంది. జాబు మారే ప్రమాద సూచనలు రావచ్చు. మారడం ఈ మాసంలో అంత మంచిది కాదు. ఎందుకంటే జాబ్ క్విట్ ఆలోచనని అవాయిడ్ చేయండి, మానేయండి. ఎందుకంటే మరలా ఉద్యోగం తిరిగి పొందటానికి ఈ సమయం అనుకూలంగా లేదు కాబట్టి ఉన్నదానిలోనే కొంచెం అధిక శ్రమ చేస్తూ సర్దుకుపోవడం మంచిది ఈ మాసంలో అనేది సూచించడం జరుగుతుంది ఉద్యోగస్తులకి.
ఇక ఈ ఓవరాల్గా వృత్తిపరంగా ఉద్యోగంలో అయినా సరే కానీ ఈ విధమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక పక్కన మీ కృషికి తగిన ఫలితాలు అందుకుంటారు అనేది కూడా గోచరిస్తుంది గోచారంలో. ఇక ఈ మాసంలో ఈ ధనుసు రాశి వారికి ఆర్థిక పరిస్థితి నెల మొదటి అర్ధభాగంలో 11వ భావం అంటే లాభస్థానంకి అధిపతి అయిన శుక్రుడు, తులారాశి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. కుజస్థానం గురు దృష్టి కారణంగా ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి అనేది ఆశించవచ్చు. ఇక మాసం ద్వితీయ భాగం అంటే 2వ అర్ధభాగంలో లాభస్థానాధిపతి శుక్రుడు 10లో మంచి ఫలితాలు ఇవ్వలేడు, బలహీనంగా ఉంటాడు, నీచ పొంది ఉంటాడు. 10వ స్థానాధిపతిగా కూడా అనుకూల ఫలితాలు ఇవ్వలేడు. కాబట్టి ఆర్థికంగా సాధారణంగా ఉండే పరిస్థితి ఉంటుంది ఆ సమయం అంతా కూడా మాసాంతం వరకు. కాబట్టి లాభాలు పొందినప్పుడే తగిన సేవింగ్స్ చేసుకోవడానికి ఈ ఫలితాల వివరాలు ప్రకారం ఫాలో అయితే సరిపోతుంది. ఆర్థిక సంక్షేమం రాకుండా ఉండాలంటే ఓవరాల్గా హ్యాపీగా ఉండే ప్రయత్నం చేయాల్సిందే. ఆర్థిక సంక్షేమం కోసం పొదుపు చేయాల్సింది అనేది సూచిస్తుంది గ్రహగోచారం. ఎందుకంటే ధనలాభాలు ఉంటాయి, పొదుపు కూడా అవసరమే. పొదుపుపై దృష్టి శ్రద్ధ పెట్టాలి. గ్రహాలు సగం రోజులు అనుకూలంగా లేనందువలన సగం రోజుల లాభాలు ఓవరాల్గా ఆర్థిక పరిస్థితులను నిర్వర్తించాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా అనేది సూచించడం జరుగుతుంది. ఇక మరి కుటుంబ సంబంధాలు ఎలా ఉంటాయి అంటే గనక ప్రేమ సంబంధాలకు ఎలా ఉంటాయో చూద్దాం. కుజుడు ప్రేమస్థానం అంటే 5వ స్థానాధిపతి మేషరాశి అధిపతి కుజుడు 11లో అనుకూలంగా ఉన్నందున ప్రేమికులకైతే బాగుంటుంది ఈ సమయం అని చెప్పచ్చు. కాకపోతే చిన్న చిన్న సంఘర్షణలకి వివాదాలకి ఆస్కారం కుజుడు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది బంధం బలపడాలంటే అనేది. ఈ విషయాన్ని గమనింపులో ఉంచుకోవాలి. ప్రేమికులకి సమయం అయితే బాగుంది. ఇక కుటుంబంలో చూస్తే కనుక సాధారణంగా సాగేది ఉన్న మాసం ద్వితీయ అర్ధభాగంలో వీరు కూడా మరింత జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది. కొంచెం అడపదడప వాగ్వివాదాలకు అవకాశం సూచిస్తుంది కొన్ని సమస్యలకి. ఇక వివాహ జీవితంలో అయితే కనుక మొదటి 19 రోజులు కూడా దంపతుల మధ్య వారి జీవితంలో అనుకూలతలతో ఉండేది ఉంటుంది అని చెప్పచ్చు. అయితే మాసంలో చివరి వారంలో అంటే సుమారు 19 నుండి అని చెప్పచ్చు గురు అష్టమ సంచారానికి కొన్ని సమస్యలు ఏర్పడేది సూచిస్తుంది అనేది గోచారంలో కనిపిస్తుంది. ఇక స్నేహితులు ఏర్పడతారు, కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడేది ఉంటుంది ఈ మాసంలో. వీటన్నిటికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఈ ధనుసు రాశి విద్యార్థులకైతే కనుక నెల మొదటి అర్ధభాగంలో పట్టుదల క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధిస్తారు అని సూచిస్తుంది గ్రహ గోచార స్థితి. ఏకాగ్రత బాగుంటుంది ఈ సమయంలో వీరికి. అయితే తదుపరి భాగంలో మాత్రం మాసంలో వీరికి ఏకాగ్రత తగ్గి కొంత నిర్లక్ష్యం ఏర్పడేది కనిపిస్తుంది గ్రహాల ప్రోత్సాహం వలన. కాబట్టి జాగ్రత్తగా వారిని గమనించుతూ ట్రాక్లో ఉంచాలి పేరెంట్స్ అని సూచన. ఇక ఆస్తి సంబంధిత విషయాలకి గతంలో కంటే కొంత బాగున్న జాగ్రత్త అవసరమని సూచించడం జరుగుతుంది. ఈ మాసంలో ఈ ధనుసు రాశి వారికి అనవసరమైన ఆలోచనలు, అధిక ఖర్చులు, స్నేహితుల నుండి మోసం అనేటి అంశాలు కూడా ఎదురయ్యేది అవకాశం ఉన్నందున గురు అష్టమ సంచారానికి ప్రయాణాలలో ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలి అనేది సూచిస్తుంది. ఏది ఏమైనా వాహన డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త పడండి. ఈ ధనుసు రాశి వారు ప్రయాణాలు వాయిదా మంచిది అనేది సూచించడం జరుగుతోంది. వీలైనంతగా దీని మీద శ్రద్ధ పెట్టండి. ఇక ఆరోగ్య విషయాలకైతే కనుక ఈ ధనుసు రాశి వారికి ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది అని చెప్పచ్చు. గతంలో కంటే కూడా ఎప్పటి నుండే అనారోగ్యంతో బాధపడేవారు కూడా కొంత రిలీఫ్ ఉంటుంది ఈ సమయంలో అనేది చెప్పచ్చు. అయితే అక్టోబర్ 18 వరకు మెరుగ్గా ఉంటుంది గురు అనుకూలతలు ఉండటం మూలంగా. గురు ఎప్పుడైతే అష్టమంలోకి రావటం జరుగుతుందో అప్పటి నుండి ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం పడుతుంది. వారి మానసిక ఆరోగ్యంపై కూడా ఎక్కువ ప్రభావం పడుతుంది.
ఈ సమయంలో మరింత శ్రద్ధ జాగ్రత్త అవసరంగా ఉండాలి. వీరు దీన్ని అధిగమించాలంటే కనుక వీరు మానసిక ఆరోగ్య సమస్యలకి యోగా ధ్యానం వంటివి పాటించిన ఈ చర్యలు వలన అధిగమించే ప్రయత్నం చేయొచ్చు అనేది సూచించడం జరుగుతుంది. పెద్ద పెద్ద సమస్యలకైతే ఆరోగ్య సమస్యలకి పెద్దగా ఆస్కారం కనిపించటం లేదు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలకి రావచ్చు. మానసిక శారీరక అలసట ఒత్తిడి సూచిస్తుంది. వీటికి వ్యాయామం చేయండి, అధిక ఒత్తిడిని అధిగమించండి అనేది సూచన. ఇక ఈ మాసంలో ఓవరాల్గా వీరికి చాలా మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి అన్ని విధాలుగా కూడాను. ఇక పరిహారాలు ఈ మాసంలో వీరు చేసుకోదగ్గవి ఏంటంటే, ప్రతిరోజు సూర్యునికి పొద్దున్నే ఉదయాన్నే స్నానం చేసి కుంకుమ కలిపిన నీటిని సమర్పించిన సూర్యునికి సూర్యభగవానునికి మంచిది అనేది ఒక సూచిస్తుండటం జరుగుతుంది. ఇక అలాగే శివునికి నీలిరంగు పువ్వులు కూడా సమర్పించిన శ్రేష్టం శివ పూజకి. ఇక హనుమాన్ చాలీసా పఠనం రక్షణ కల్పిస్తుంది ఎంతైనా అనేది సూచించదగ్గ సూచన. ఇక ప్రతికూలతలకి అడ్డంకులకి జాప్యాలకి సమస్యలకి కూడా గణేష్ పూజ చేయడం చాలా మంచిది అని సూచించడం జరుగుతుంది. ఇంకా మంచి ఫలితాలకి అనేది చెప్పడం జరుగుతుంది. ఇది ఈ ధనుసు రాశి వారికి ఈ మాసంలో అక్టోబర్ మాసంలో చాలా మెరుగ్గానే ఉండే కాలంగా సూచిస్తున్నాము. అయితే సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.